ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. మనలో ఎవరి జీవితంలోనైనా ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిన వారు ఉన్నారా? ఒక చెల్లి వచ్చింది, అన్నయ్య నేను రక్షించబడ్డాను, సృష్టికర్త ఎవరో నేను గ్రహించాను, కానీ ఎవరైతే నన్ను మందిరానికి తీసుకొచ్చాడో ఆ అబ్బాయి నన్ను నమ్మించాడు అన్నయ్య. ఎంతో చక్కగా ఆత్మీయంగా మాట్లాడాడు, ఎంతో మంచివాడిగా కనిపించాడు. అతని ఆత్మీయతను బట్టి, అతని మంచి మాటలను బట్టి అతడు రమ్మంటే నేను మందిరానికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను మీ వాక్యం ద్వారా రక్షించబడ్డాను, ఇది బాగుంది. కానీ అన్నయ్య, ఆ వ్యక్తి నా జీవితంలో ఒక చేదు జ్ఞాపకం. నమ్మించాడు, ఆత్మీయ మాటలు పలికాడు, ఆత్మీయుడిగా కనిపించాడు. ఆ తర్వాత నన్ను లోపరుచుకున్నాడు, నాతో పాపం చేసి వదిలించేసుకున్నాడు అన్నయ్య. దేవుని సన్నిధికి వస్తూ కూడా ఇలా అమ్మాయిల జీవితంతో ఆటలాడడం, అది ఎంతవరకు క్షేమం అన్నయ్య? ఉన్నారా మన మధ్య? నమ్మినటువంటి అమ్మాయిను, నమ్మినటువంటి అబ్బాయిను మోసం చేసేటటువంటి వంచకులు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఒక చేదు జ్ఞాపకాన్ని, ఒక చేదు విత్తనాన్ని వారి జీవితంలో విత్తుతున్నావు. నువ్వు చచ్చేంత వరకు వారి జ్ఞాపకాల్లో నువ్వు ఒక చేదు జ్ఞాపకం.